హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆర్కే బీచ్కి వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ 9 o'clock వచ్చామన్నమాట. పిల్లలు అలా సరదాగా వెళ్దామన్నారు, సో అందుకే వచ్చాము. ఇక్కడ మనకి బీచ్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ బొరుగు మసాలా కదా. ఎవరైనా సరే బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మసాలా తినకుండా ఎవ్వరూ వెళ్ళరండి. అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా మధు మసాలా అడిగింది, అక్కడ ఒకటి చెప్పాము. రితు ఐస్ క్రీమ్ అడిగాడు, చూసుకుంటున్నాడు ఏ ఫ్లేవర్ కావాలని చూసుకుంటున్నాడు. మసాలా అయితే చాలా బాగుంటుందండి. మధు ఎప్పుడు వచ్చినా మసాలా తినకుండా అయితే వెళ్ళమన్నమాట. రితు వాడికి ఏది నచ్చితే అది తినేస్తాడు. సో ఈరోజు వాడు ఐస్ క్రీమ్ అడిగాడు, ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు. మధు అయితే మసాలా అడిగింది. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. నైట్ 9 o'clock అయినా సరే జనాలు చూడండి ఎలా ఉన్నారు. మధు అయితే తినడం స్టార్ట్ చేసింది. చాలా బాగుందంట, మసాలా చూపిస్తుంది. తనకి పులుపు ఇలాంటివంటే చాలా ఇష్టం. మామిడికాయ అవన్నీ వేస్తారు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. రీతు ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇక్కడ మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కదా, సో అది చూద్దామని వచ్చాము. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అదే. ఇక్కడ నైట్ టైం 9 o'clock వచ్చాము కదా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఎవరూ లేరు. నైట్ టైం మేబీ ఉండరేమో, మేము ఒకసారి చూద్దాం కదా అని వచ్చాము. అక్కడ చూస్తే ఎవరూ లేరు. అందరూ వీడియోస్ తీసుకోవడానికి చూడడానికి చాలామంది వస్తున్నారు. డే టైంలో అయితే ఉంటుంది. ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఒకసారి డే టైంలో వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చూడండి నైట్ టైం కదా. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఇంకా ఎక్స్ట్రా అవేవో ఐటమ్స్ ఏవేవో కొనుక్కొని పెట్టారు. ఇక్కడ నేను పెద్దవాళ్ళకి 100 rupees, చిన్నపిల్లలకి 70 rupees అంట బోర్డు పెట్టారు. బిలో 12 yearsకి 70 rupees. ఇక్కడ చూడండి చాలామంది వస్తున్నారు. నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. లోపల అక్కడెక్కడో షిప్ కూడా కనిపిస్తుంది మనకి టైంలో. నైట్ ఏంటంటే ఆర్కే బీచ్లో అలలు బాగా ముందుకు వచ్చేస్తాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి రిషికొండ బీచ్ అయితే ఆడుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. ఆర్కే బీచ్లో లోపలికి వెళ్ళనివ్వరు అనమాట, ఎందుకంటే అక్కడ లోతు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి. చూడండి అందరూ వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. మేమైతే అలా చూస్తున్నాము. నల్లలు అయితే బాగా ముందుకు వచ్చేస్తున్నాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్రిడ్జ్ చూస్తేనే భయం వేసింది, అసలు ఎలా ఎక్కుతారా అనిపిస్తుంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూస్తే చాలా భయం వేసింది. భయపడే వాళ్ళమైతే అస్సలు ఎక్కలేము. చూడండి ఎలా వస్తున్నాయి ముందు కలలు. ఇది మొత్తం కంప్లీట్ బ్రిడ్జ్ అనమాట. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ 9-9:30 అయినా కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. చూడండి అలలు అయితే బాగా వచ్చేస్తున్నాయి, ముందుకు వచ్చేస్తున్నాయి. అండ్ దానికి ఆపోజిట్లో విక్టోరియా ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్ ఇది ఉంటుందన్నమాట. ఇంకెవరూ లేరు కదా అని చెప్పేసి మేము అలా బీచ్లో తిరుగుతున్నాము. ఇక్కడ ఏదో పెద్ద షిప్ లాంటిది ఒకటి ఉంది, రితు చూశాడు. మేము దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే ఫ్యూయల్స్ ఇవన్నీ ఉన్నాయి, షిప్ ఇవన్నీ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉంది, పట్టుకొని చూసాము నేను రితు. ఇవన్నీ ఏంటో ఎక్స్ట్రా మిగిలిపోయి ఉన్నాయి అనుకుంటా, అవి అక్కడ పెట్టేశారు. మధు అయితే మసాలా తినే పనిలో ఉంది. ఇక్కడ చూడండి చాలామంది వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర. వ్యూ చాలా బాగుంది. పైన ఫ్లైట్ కనిపిస్తుందేమో అని వీడియో తీశాను. చాలా హైట్లో ఉంది కదా, సో అంత క్లియర్గా కనిపించలేదు. ఇక్కడ 10 minutesకి ఒకసారి అలా ఫ్లైట్లు వెళ్తూనే ఉంటాయి కదా, ఒకసారి కనిపిస్తుందేమో అని తీశాను, కానీ అంత క్లారిటీగా కనిపించలేదు. హాయ్ అండి, ఇప్పుడు మేము ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ నైట్ టైంలో వచ్చాము. బాగా భయం వేసి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే వేవ్స్ నైట్ బాగా ఫోర్స్గా ముందుకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడైతే ఎవరు లేరు. వీడియోస్ తీసుకోవడానికే వచ్చారు ఎక్కువ మంది. ఎవరో బాగా ధైర్యం మన వాళ్ళని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కారనమాట. బీచ్ మిఠాయి ఇవన్నీ అమ్ముతారు. బీచ్ దగ్గర ప్రతి ఒక్కటి అమ్ముతారు. మొక్కజొన్న పొట్టులు, ఐస్ క్రీము, మసాలా, ఎవరో ఒకరు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇక్కడికి వచ్చి కూడా చాలా మంచి
నైట్ టైము వ్యూ చాలా బాగుంటుంది బీచ్లో. సో మేము ఎక్కువ నైట్ టైం వచ్చేవాళ్ళం. వెళ్దామని అడిగింది కానీ ఆ టైంలో ఈరోజు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూద్దామనే వచ్చాము కానీ ఎవ్వరు లేరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర. ఉన్నారు చాలా మంది, కాకపోతే ఎవరు ఎక్కట్లే, ఎలా లేదు అనుకుంటా. నైట్ టైం కదా, సో ఎలా లేదు. ఇంకా అలా మేము నైట్ టైమ్స్ ముందుకు వచ్చేస్తున్నాయి కదా. మధు అయితే వెళ్ళిపోతుంది ఆడుకుంటూ ఉంటారు. చల్లగా. ఇప్పుడే బాల్ ఇవన్నీ తీసుకొని చాలా చల్లగా ఆడుకుంటారు. మధు అయితే అటు ఇటు తిరుగుతుంది. ఏంటంటే వీక్లీ వన్స్ మేము వెళ్తూనే ఉంటాము. బాగుంటుంది, పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది కదా, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో మేము వెళ్తూనే ఉంటాము. ఇక్కడ ఏదో బోట్ ఉంది, చూద్దాము. సమ్మర్లో బాగా వెళ్తాము. పిల్లలు ఆడుకోవడానికి బోట్ ఉంటుందని ఎప్పుడు లైట్స్ ఇవన్నీ రౌండ్ బోటా. ఇక్కడ చైర్స్ కూడా ఇస్తారు ఇలా. నచ్చితే మాత్రం రెండుకి మనం వెళ్ళలేము. బయట చూడాలనుకునే వాళ్ళు ఇలా చైర్స్ తీసుకొని కూడా కూర్చుంటారు. లైట్స్ అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చైర్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే రెంట్కి ఇస్తారు మనకి. 15 మినిట్స్కి, హాఫ్ అన్ అవర్కో 50 రూపీస్ సంథింగ్ ఎంతో తీసుకుంటారు. కొంతమంది ఏమో అలా రెంట్కి తీసుకుంటారు, కొంతమంది మామూలుగా కింద ఇసుకలోనే కూర్చుంటారు. ఇలా ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఇలా మామూలుగా కూర్చొని కింద కూర్చొని ఉంటారు. అక్కడ ఏదో బోట్ కనిపిస్తుంది. బోట్ ఏదో ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూసాము. పాప మధు వాళ్ళు కూర్చున్నాము కొద్దిసేపు, అలా ఒక 5 మినిట్స్ మా కూర్చొని డాడీ ఏమో వాళ్ళ చివరి ఉన్నారు. ఇక్కడ మేము కూర్చున్నాం. ఇవి రెంట్ హౌస్, ఇవేమో రెంట్ హౌస్ ఉంది, అవి రెంట్ అలా ఫ్యామిలీస్. ఇక్కడ మధు ఇసుకలో కూర్చొని ఆడుకుంటుంది. ఎప్పుడు ఇలాగే ఆడుకుంటుంది. రిటు అయితే బాల్ అవి తెచ్చుకుంటాడు, ఈసారి బాల్ ఏం తెచ్చుకోలేదు. మధు అయితే చక్కగా అలా ఇసుకతోనే ఆడుకుంటుంది. నేను కూడా ఆడుకోమని చెప్పాను, ఒక 10 మినిట్స్ ఆడుకొని వెళ్ళిపోదామని చెప్పాను. సో మధు ఆడుకుంటుంది. ఇక్కడ అందరూ పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. నైట్ టైంలో బాల్, క్రికెట్ ఇలాంటివన్నీ ఆడుకుంటూ ఉంటారు. వ్యూ చూడండి ఎంత బాగుందో, చల్ల గాలి చాలా బాగుంటుంది. డే టైం కంటే నైట్ టైంలో ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. సో అందుకే మేము ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో వస్తాము. రితు అయితే ఇలా ఆడుకుంటున్నాడు చూడండి, పిల్లలు బాల్ ఆట ఆడుతున్నారు. డే టైంలో మనకి కుదరదు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సో మనకి ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో అందుకని ఈవినింగ్ టైంలో వస్తేనే బాగుంటుంది. రితు అయితే నేను కూడా బాల్ తెచ్చుకుంటే బాగుండేది అంటున్నాడు. సో ఇంకా అలా ఆడుకుంటున్నాడు. పక్కన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. మధు ఏంటో సాంగ్ పాడుతుంది. ఎక్కడికి వచ్చినా మధు ఇలా సాంగ్స్ పాడడం, డ్యాన్స్ చేయడం ఇవన్నీ ఆపదనమాట. విక్టోరీ అట్ సీ అనమాట. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. సో మేము ఇంకా బయలుదేరాము. ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. దారిలో ఎక్కడైనా ఏమైనా తిందామా అని అనుకున్నాము. ఇక్కడ ఈ ఏరియాలో ఏం తింటాంలే అని చెప్పేసి ఎంబీపీలో ఎక్కడైనా ఏమైనా తినేసి వెళ్దాం అనుకున్నాము. సో బయలుదేరామన్నమాట. చూడండి వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైం అయితే, ఆ లైటింగ్స్ అవన్నీ. ఇంకా సాటర్డే సండే అయితే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయితే ఇంకా అసలు రాలేము. కార్ అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే కొంచెం బెటర్, బాగానే ఉంటుంది. ఇక్కడ రోజు చాలా ఎక్కువ క్రౌడే ఉంటుంది. సో అలా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట.